పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చే స్పిరిట్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రభాస్ లాంటి కటౌట్ కి సందీప్ వంగ లాంటి కల్ట్ మేకింగ్ తోడైతే థియేటర్స్ లో మునుపెన్నడూ చూడని విధ్వంసం ఖాయం. అందుకే ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుంది అనే అంచనాలు అప్పుడే ఊపందుకుంటున్నాయి. ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని ఒక ఎత్తైతే ఇప్పుడు తాము చెయ్యబోయేది మరో ఎత్తు అని సందీప్ ఇప్పటికే భారీగా హైప్ కూడా ఇచ్చాడు. అంతేకాకుండా మొదటి రోజే ఈ మూవీ ఎంత లేదన్నా 150 కోట్లు వసూలు చేస్తుందని ఊరిస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా స్పిరిట్ గురించి మరో భారీ అప్డేట్ ఇచ్చాడు సందీప్. అదే స్పిరిట్ మూవీ లొకేషన్ రెక్కీ కీలక సన్నివేశాల షూటింగ్ కోసం మెక్సికోలోని కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్టుగా తెలిపాడు. త్వరలోనే అక్కడ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నామన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ షూటింగ్లు అయిపోయే సమయానికి స్పిరిట్ లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు సందీప్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నాడు. మూవీ రెగ్యులర్ షూటింగ్ కు ఇంకో 6 నెలలు పట్టే అవకాశం ఉంది. దసరాకు మూవీని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు ప్రభాస్ మరొక సినిమాకి షూట్ చేయడానికి వీలు లేదు కాబట్టి ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లానింగ్ చేస్తున్నాడు సందీప్. అందుకే ప్రభాస్ మిగతా సినిమాల కంటే ఇప్పటికీ అసలు షూటింగ్ కూడా మొదలు పెట్టని స్పిరిట్ పై స్కై హై రేంజ్ హైప్ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య సిరీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బన్నీ కెరియర్ ను మార్చేసింది. ఓవర్ నైట్ లో స్టార్ ని చేసేసింది. అక్కడి నుంచే బన్నీ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అందుకే ఆర్య సినిమా గురించి ప్రతి ఈవెంట్ లో చెబుతూనే ఉంటాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఆర్య 2 వచ్చింది. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య బాబు నిర్మించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ క్లాసికల్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉంది. ఆయన బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 5న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బన్నీకి సంబంధించిన 2 సినిమాలు రీ రిలీజ్ చేశారు. ఆ నడుమ రీ రిలీజ్లకు కొంత డిమాండ్ తగ్గింది. కానీ ఫ్యాన్స్ కు కొన్ని సినిమాలు ఫేవరెట్ గా ఉంటాయి. ఆర్య 2 మ్యూజికల్ గా పెద్ద హిట్ అయింది కాబట్టి ఈ సినిమాను కూడా ఆదరించే అవకాశాలున్నాయని మేకర్స్ భావిస్తున్నారట. ఎటు బన్నీ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసి షూట్ చేసి రిలీజ్ చేసేందుకు ఎంత లేదన్నా సంవత్సరం పైనే పడుతుంది. బన్నీ నెక్స్ట్ సినిమా రిలీజ్ అంటే 2026లోనే. కాబట్టి అప్పటి వరకు బన్నీ ఫ్యాన్స్ ఇలా రీ రిలీజ్లతో సరిపెట్టుకోవాల్సిందే. ఇదొకటే కాదు, త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా రీ రిలీజ్ వాల్యూ ఉన్న సినిమాలే. ఇక పూరి డైరెక్షన్ లో వచ్చిన దేశముద్రు అయితే ఫ్యాన్స్ కి పండగే. కాబట్టి బన్నీ ఫ్యాన్స్ ఈ సంవత్సరం రీ రిలీజ్లతో అడ్జస్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ మళ్లీ థియేటర్స్ దుమ్ము దులిపే సాలిడ్ బొమ్మతో రావడం ఖాయం.